అస్సలాము అలైకుం సోదరులారా సోదరిమణులారా. నేటి ప్రశ్న, గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండవచ్చా? ఉంటే ఏమవుతుంది? ఎందుకంటే ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ఉండవచ్చా లేదా అనేటటువంటి డౌట్ చాలా మందిలో ఉంది. అయితే వారు ఏం చేయాలంటే డాక్టర్తో సలహా తీసుకోవాలి. డాక్టర్ కనుక ఉండవచ్చు, దీనివల్ల బిడ్డపై కానీ తల్లిపై కానీ ఎటువంటి ప్రభావము పడకపోతే మీరు ఉపవాసం ఉండండి అని చెప్తే ఉపవాసం ఉండవచ్చు. ఒకవేళ బిడ్డకు తల్లికి ఇద్దరికి దాని యొక్క ప్రభావం, ఉపవాసం యొక్క ప్రభావం పడుతుంది, వద్దు అని డాక్టర్ చెప్తే ఆ ఉపవాసాన్ని మీరు మానివేయడం చాలా మంచిది. అయితే ఆ ఉపవాసాన్ని రంజాన్ తర్వాతి దినాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలు తాగుతున్నారు కదండి, పసిబాబు పాలు తాగుతున్నాడు, మరి అలాంటి స్థితిలో ఉపవాసం ఉండవచ్చా లేదా అని ఈ ప్రశ్న కూడా వస్తుంది. అయితే ఒకవేళ అలాంటి సమస్య ఉంటే అప్పుడు కూడా మానివేయాలి. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పటికీ మళ్ళీ గర్భంతో ఉన్నారండి, ఇంకో శిశువుకి రెడీగా ఉన్నారు అంటే, అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడైతే మీరు ఒక పేదవారికి భోజనం పెట్టేయాలి, ఫిదియా ఇచ్చేయాలి. దాని యొక్క కఫారా తీరిపోతుందన్నమాట. ఇది గర్భిణీ స్త్రీలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండకపోతే చేయాల్సినటువంటి పనులు.